నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదక ద్రవ్యాల నియంత్రణ దుష్ప్రభావాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సృజన సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశం. ఏలూరులో వైసీపీకి భారీ షాక్. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఘన స్వాగతం పలికిన ఎంపీ కేశినేని చిన్ని. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించిన నేతలు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ను కలిసిన వైసీపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని ఆరోపించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ సృజన అధికారులకు సూచించారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ దుష్ప్రభావాలపై మంగళవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జి సృజన జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా అణిచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. Municipality and Panchayat Paradilu. So with bush clearances and lighting, sir, we'll give next 10 days time. So today's 27th, maybe by first week of September, we will have to complete chesettattu. I will only request the guidance on identifying that place from the police. దగ్గర చేస్తే మామూలు మళ్ళీ పొరపాటు ఇంకో దగ్గర చేసిన ఉపయోగం లేదు. So lighting and bush clearances we can very well complete within next 1 week to 10 days. So that instruction will go in writing from me today only. తర్వాత సీసీ కెమెరా నెట్వర్క్ సార్, ఇవి కూడా ఈ 136 పాయింట్స్ ఎలాగో మనం వెళ్తాం కాబట్టి అక్కడ దగ్గరలో ఉండే నెట్వర్క్ ఏమిటి, దానికి కనెక్షన్ చేయాలంటే అట్లీస్ట్ ఎస్టిమేషన్ ఫర్ ఇట్ దాట్ ఆల్సో విల్ ప్రొవైడ్ సార్. ఫైనాన్షియల్ వీ కెన్ వర్కౌట్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ వి గెట్. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత అవుతుంది, మన పరిధిలోనే ఉంటే మనమే చేసేయటం లాంటివి. సో దట్ ఎస్టిమేషన్ వీ విల్ టేక్ 1 week's time. So hotspots ki sambandhinchi I don't see why there should be any delay from anybody here. So lighting gani bush clearance gani 10 days, so estimation in a week, then we will discuss and see ekkada resources entundi ani we'll do that also. Sir, awareness campaigns ki sambandhinchi like anti ragging clubs ippudu etla manam prati college lo pettamu, same lines lo anti narcotic clubs we'll do awareness. Only point here is not limited to colleges, sir. What I have seen is many schools, high schools are also becoming vulnerable, and I have seen kontamandi mahila police le issues raise chestunnaru school la baita. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ నేతృత్వంలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటుగా ఈయూడీఏ మాజీ చైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షులు బి శ్రీనివాస్, ఎంఎస్సీ మాజీ చైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి నుంచి వైకాపా గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజాప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి కేంద్ర మంత్రి రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ విచ్చేశారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి వీరిరువురు నివాళులర్పించారు. అనంతరం టీడీపీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ నాయకులు కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి విజ్ఞప్తులు సేకరణ భాగంగా చూస్తుంటే మొత్తం ఈ సమస్యలు భూ కబ్జాల మీద, భూ అక్రమణల మీద, అంతేకాకుండా రెవెన్యూ రికార్డుల్లో భూములు సరిగ్గా రాయకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది ఫిర్యాదులు అందుతున్నాయి. మనం చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాదాయ భూములే కాదు, అగ్రిగోల్డ్ భూములే కాదు, జోగి రమేష్ అంతేకాకుండా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో భూ కబ్జాలు చాలా జరిగాయి. ఇటువంటి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రి ఆధ్వర్యంలో, ఒక్కొక్క పెద్ద నాయకుల ఆధ్వర్యంలో భూ కబ్జాలు జరిగింది. నెల్లూరు జిల్లా చూస్తే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఇట్లా రకరకాల ఆధ్వర్యంలో జరుగుతుంది. బాధ్యతలు ఎక్కువ మంది ఇది పరిశీలి చేయడానికి చాలా పార్టీ యంత్రాంగం ప్రతిరోజు జరిగే ఈ వినతుల సేకరణ కార్యక్రమానికి బాధ్యత చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఈ ఫిర్యాదులను క్రమబద్ధీకరించి న్యాయం జరిగేలాగా పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు మానిటరింగ్ జరుగుతుంది. దాంట్లో పాల్గొని ముందుగా ఒకటే చెప్తున్నాం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన భూ కబ్జాలకే మాత్రం మేము కానీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని ఎక్కడెక్కడ వినతి పత్రాలు వస్తున్నాయో వాటిని మేము కూడా పరిశీలించి వాటిని పరిష్కరించే విధంగా మేమందరం కలిసిగా పండి ఎంతైనా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్న ఒత్తిడి కేంద్ర కార్యాలయంలో పడకుండా మేము పరిష్కరిస్తామని తెలియజేస్తాం. ఇవాళ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చాలా గొడవల్లో, చాలా కేసుల్లో గత 5 ఏళ్ల అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలకు అంతం పలుకుతూ ప్రజలు తీర్పునిచ్చారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. లిక్కర్ స్కామ్లో పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రం చేయటం జరిగిందని, సగానికి సగం సొమ్ము జగన్ అండ్ కో జేబుల్లోకి వెళ్లిందని, అసలు సూత్రధారులపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కూటమి ప్రభుత్వాలు ప్రశ్నించారు. గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తోన్న పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అక్రమాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయన్నారు. అనేక అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తోందని, అయితే గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. భూ ఆక్రమణలు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు తదితర భూ కుంభకోణాలపై మదనపల్లిలో 1000 ఎకరాల భూములు పెద్దిరెడ్డి వర్గం దోపిడీ చేసిందన్నారు. వీళ్లపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. మదనపల్లిలో 1000 ఎకరాల భూములు పెద్దిరెడ్డి వర్గం దోపిడీ చేసిందన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారన్నారు. 5 ఏళ్లలో ప్రధాన కుంభకోణం లిక్కర్ స్కామ్ అని, పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రమే చేసి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, సగానికి సగం సొమ్ము జగన్ అండ్ కో జేబుల్లోకి వెళ్లిందని, రాజా కసిరెడ్డి మొత్తం కుంభకోణాలకు సూత్రధారి అని, అప్పటి వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహకారంతో హాంకాంగ్లోని మకావుకు డబ్బు తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టారని వివరించారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాల ప్రభుత్వానికి అంతం పలుకుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపిన తర్వాత గత 2 నెలల కాలంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి, దోపిడీ గురించి, దౌర్జన్యాల గురించి రోజుకొక అంశము ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనంత దోపిడీ జరిగింది, అన్ని రకాలుగా అరాచకాలు జరిగాయి. వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ, నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేశారు. కాబట్టే ఈరోజు
దేశ చరిత్రలో ఒక పార్టీ అధికారంలో భూ ఆక్రమణలపైన, భూ అవకతవకలపైన, అదేవిధంగా ఏదైతే నిషేధిత భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి జీవో నంబర్ 22A నుండి అనేక రకాలుగా ఏవైతే సర్వే నంబర్లని మాయం చేసి అక్రమంగా వేల ఎకరాలు ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారనే అంశం పైన సాక్షాత్తు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదని చెప్పి ఎవరైనా ఫిర్యాదు చేస్తే దీని మీద విచారణ జరపడానికంటే ముందు, బాధ్యులపైన చర్యలు తీసుకునే కంటే ముందు కనీసము పోలీస్ స్టేషన్లో FIR ఫైల్ చేస్తారు. కానీ ఇన్ని వేల ఎకరాలు ఆక్రమణ జరిగినా, అన్యాయంగా దోపిడీ జరిగినా, అదేవిధంగా బాధితుల నుండి బలవంతంగా లాక్కున్నారని చెప్పి నేరుగా బాధితులు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు దీని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదంటే దీని వెనక ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. నగరంలోని పెంగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలను సేవించే 136 హాట్స్పాట్లను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాలలో సరైన విద్యుత్ సౌకర్యం లేక చీకటి ప్రదేశంగా ఉండటం కారణంగా అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు అనువుగా ఉన్నాయన్నారు. అటువంటి ప్రదేశాలలో ముళ్ల పొదలు, గుబురు మొక్కలు, చెట్లను తొలగించి విద్యుత్ సౌకర్యం మెరుగుపరచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. కమిషనరేట్ పరిధిలో 1900 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వీటిలో 1300 కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్ కలెక్షన్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. అయితే ఈ 136 హాట్ స్పాట్స్ లో కెమెరాస్ ఉన్నట్టు అన్ని దగ్గర కెమెరాస్ లేవు, చాలా కొన్ని దగ్గర ఉన్నాయి. అది కూడా మనం డేటా తీసుకోవడం జరిగింది. అక్కడ CCTV అమరిస్తే బాగుంటుంది చెప్పేసి లాస్ట్ టైం మన సీఎం గారి మీటింగ్ లో కూడా పాల్గొని చెప్పడం జరిగింది. సో ఇది మా వైపు నుంచి మేము పుష్ చేస్తాం మేడం. సో మీ వైపు నుంచి కూడా కొంత పుష్ చేస్తే రోడ్ ఏపీ కాకుండా ఫస్ట్ పైలట్ మోడ్ లో మనం మన దగ్గర ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. These are the issues about these 136 hotspots. Awareness campaign అనేది ఆడియన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో పోలీస్ శాఖ కొంత ముందుకు వెళ్తామని మహిళా పోలీస్ని బాగా ఉపయోగించుకొని చేస్తున్నారు. ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మనము ఒక ప్రోగ్రామ్ తీసుకునేసి జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం దీనికి ఇన్వాల్వ్ చేసి సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న లోకో పైలట్ ఉద్యోగులపై రోజురోజుకు పనిభారం పెరిగిపోతోందని లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ రైల్వే డివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో లోకో పైలట్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు వారి విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను జోనల్ సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1970లో ఆల్ ఇండియా స్థాయిలో రైల్వే పైలట్లు ఆందోళన చేయడంతో తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. పని గంటల ఆధారంగా తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే జాతీయ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెజవాడ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఆర్వి రాము, బెజవాడ బ్రాంచ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా సెంట్రల్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్. ఈరోజు మా కేంద్ర కమిటీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా లోకో పైలట్ పైన ఉన్నటువంటి పని గంటల భారం కానీ, వారాంతపు విశ్రాంతి గురించి కానీ, లోకోలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల వల్ల కానీ, ఈ రోజున దేశంలో ఏ యాక్సిడెంట్ జరిగినా, రైల్వే యాక్సిడెంట్ జరిగినా ప్రభుత్వం డ్రైవర్ల మీదకి గెంటేయడం, చేతులు దులుపుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఎటువంటి పరిస్థితుల్లో లోకో పైలట్లు పనిచేస్తున్నారు, ఎంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారు,
దీనివల్ల రైల్వే ప్రమాదాలకి కారణభూతం అవుతున్నారు. అందులో వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అనేక మంది ఈ మధ్యకాలంలో ఎల్పీలు ఏఎల్పీలు చచ్చిపోయారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణిలోనే ఉంది. దీని మీద అనేక ఉద్యమాలు చేసిన తర్వాత రైల్వే బోర్డు దొంగ లెక్కలు చూపెట్టి 5,000 పోస్టులు వేకెన్సీలు మాత్రమే ఉన్నాయని వేకెన్సీ తీస్తానని ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ స్టాఫ్ చేసిన పోరాటాల వల్ల దాన్ని 18,000కి వేకెన్సీస్ని పెంచడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ప్రపంచం మొత్తం 8 గంటలు పనిచేస్తున్నా ఎప్పటికి కూడా అపరిమితమైన పని గంటలు 14, 18. 60వ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్ వద్ద శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. సేవా సమితి ఆర్గనైజర్ పిన్నింటి సతీష్ కమిటీ పెద్ద ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటుగా 5,000 మందికి అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై స్వామివారికి జరిగిన పూజల్లో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని చిన్ని, కార్పొరేటర్ కంచి దుర్గా, యువ నాయకుడు కంచి ధనశేఖర్ సహాయంతో ఈ ఏడాది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. స్వామివారికి విశేష పూజలతో పాటుగా ఉట్టి మహోత్సవం, గ్రామోత్సవం, అన్న వితరణ తదితర కార్యక్రమాలు చేసినట్లు తెలియజేశారు. శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా జరిగి శ్రీకృష్ణ వార్షికోత్సవాలు జరిగాయి. ఇది 10వ వార్షికోత్సవం. బాంబే కాలనీ 60వ డివిజన్లో ఈ 10వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ 10వ వార్షికోత్సవానికి మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, మా ఎంపీ గారు కేశినేని శివనాథ్ చిన్ను గారు, అలాగే మా స్థానిక కార్పొరేటర్ అయిన కంచి దుర్గా గారి కుమారుడు కంచి ధనశేఖర్ గారు, వీళ్ళందరూ ప్రోద్బలంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నిన్న 26, 27 2 రోజులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మెయిన్గా గోపూజ, తులసి పూజ, కుంకుమాభిషేకములు, కళ్యాణం అన్నీ జరుగుతున్నాయి. 5,000 మందికి పైగా అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. మా కమిటీ శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆర్గనైజర్ టీం మొత్తం ఇది ఒక నెల రోజులుగా కష్టపడి శ్రమించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఈ కమిటీ పరంగా మేము ఈ ఊరు, ఈ దేశం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కమిటీ ఆర్గనైజర్స్ టీం మొత్తం ఇదంతా మా ప్రెసిడెంట్ గారు రాము గారు, అలాగే అందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుతున్నాం. సమితి ఇది 10వ సంవత్సరం, 10వ వార్షికం. దీనికి మేము అందరం సరదాగా సంతోషంగా మా కమిటీ వాళ్ళు అందరం మంచి ఉత్సాహంగా చేసుకుంటున్నాము. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. మీ పేరు? రాము, ప్రెసిడెంట్ రాము, నండ ప్రెసిడెంట్ రాము. మాధవకృష్ణ యాదవరాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వామివారికి జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారుగా 1,500 మందికి అన్నదానం నిర్వహించారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరకా శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన 27 సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది వేడుకలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, టీడీపీ సీనియర్ నాయకులు దాసరి కనకారావు, పిరియా సోమేశ్వరరావు తదితరులు అతిథులుగా హాజరై స్వామివారి పూజలో పాల్గొన్నారు. మేము గత 27 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ కృష్ణవాళ్ళ సెంటర్లో ఆ శ్రీకృష్ణ పరమాత్మని దయతో ఆయన యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలను గ్రాండ్గా భక్తుల అందరి సహకారంతో, అలాగే మా బోండా ఉమేశ్వరరావు గారి సహకారంతో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మాకు ఈ ఏరియాలో భక్తులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఇక్కడ ఉన్న నాయకులు కానీ బాగా సహాయక సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇది శ్రీ మాధవకృష్ణ యాదవరాజుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇంతకుముందు కూడా గతంలో కొలుసు సాంబశివరావు అనే అతను
ఒకసారి అధ్యక్షుడు చేశాడు. ఆయన ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళ బ్రదరు కొలుసు దాసు గారని ఆయన ఒక 5 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత నేను కూడా గతంలో ప్రధాన కార్యదర్శిగా ఒక 15 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షునిగా జరుగుతుంది. అలాగే మాగడి శ్రీనివాసరావు అనే అతను ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి. అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా మాకు ఎల్లవేళ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ భక్తులందరికీ వచ్చిన నాయకులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున శ్రీకృష్ణాష్టమి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో అయిన బోనవ మహేశ్వరరావు గారి నేతృత్వంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు విజయవాడ సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్లో మరకా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి పూజా కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు భక్తులు వివిధ రూపాల్లో ఆ స్వామివారిని తీర్థప్రసాదాలతో పూజించడమే కాకుండా 15,000 మందికి ఈ ప్రాంతంలో అన్నదానాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ రాజులది. ఈ సంఘ కమిటీ నాయకత్వాన్ని అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఆనాడు శ్రీకృష్ణుడు అన్యాయం మీద దురాక్రమణల మీద పెద్ద ఎత్తున కురుక్షేత్రంలో ఏ రకంగా ముందుకు సాగిందో ఈనాడు సమాజంలో ఉన్నటువంటి చెడుల మీద ఈ సమాజంలో పేద వర్గాలు జీవించాలనేటువంటి ఆకాంక్షతో ప్రతి ఒక్క మనిషి కూడు గుడ్డ నీడ ఆనాడు దేవుడు ప్రసాదించినటువంటి ఆ సూక్తులు వ్యక్తులే నేడు బోండవ మహేశ్వరరావు గారు ఆచరించేటువంటి విధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వాడవాడల ఈళ్ళు ఆళ్ళని లేకుండా యాదవుల దగ్గర నుంచి సామాన్య ప్రజానికం వరకు ప్రతి ఒక్కరు కూడా పూజించేటువంటి శ్రీకృష్ణుని మరొక్కసారి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పూజించుకుంటూ రామలింగేశ్వర్ నగర్ ఠాకూర్ రోడ్లోని లక్ష్మీ అపార్ట్మెంట్ వాసులు గత ప్రభుత్వ నాయకుల వైఖరితో అనేక ఇబ్బందులకు గురయ్యారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్ ఠాగూర్ రోడ్డు నందు డ్రైనేజీ సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రామలింగేశ్వర్ నగర్ ఠాగూర్ రోడ్డు నందు ప్రధానమైన సమస్య ప్రజలు నివసించే అపార్ట్మెంట్ వెనుక భాగంలో గల ఖాళీ స్థలంలో వర్షపు నీరు నిలిచిపోవటం అని చెప్పారు. దీని ద్వారా ఆ ప్రాంత ప్రజలు అనేకమైన సీజనల్ వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నాయకులు ఖాళీ స్థలం విషయమై ఈ ప్రాంతవాసులను అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఖాళీ స్థలంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోకపోగా అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. ఠాగూర్ రోడ్లో లక్ష్మీ అపార్ట్స్ అని ఒక అపార్ట్మెంట్స్ అని 7 వరుసలు ఉండడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన సమస్య వాళ్ళకి వెనకాల ఒక ఖాళీ స్థలం, దాంట్లో నీరు వర్షపు నీరు నిల్వ ఉండటం, అది కొంచెం మురుగ్గా ఏర్పడి దోమలు రావటం ఇది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా టైఫాయిడ్, డెంగ్యూ వస్తున్నాయని చెప్పి బాధపడుతున్నారు. సో ఆ సమస్య అయితే ఈ అపార్ట్మెంట్ అన్నీ కూడా చిన్న చిన్న లిటిగేషన్తో కొందరు రాజకీయ నాయకులు చేసిన ఇబ్బందులు కారణంతో ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళి ఇక్కడున్న అందరూ కూడా ఎంప్లాయీస్, ఎక్కువ భాగం వీళ్ళందరూ ఎంప్లాయీస్, ప్రతి నెల కూడా రోజు 2 రోజులు క్యాజువల్లీ పెట్టిన పరిస్థితి ఏర్పడతాం. ఆ కేసులేమో తెగక ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేషన్ పెట్టిన కేసులు అంటే అది కూడా ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది కలగకుండా చేయాల్సిన అవసరం ఉందని నా యొక్క భావన. ఇక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలిస్తే, ఇక్కడ ఉన్న సమస్యని పరిశీలిస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకి ఏమీ సంబంధం లేని కేసులో వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. అందువల్ల వీటన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వెనకాల ఉన్న నీరుని ఏ విధంగా దాన్ని పరిశుభ్రపరచాలో అది కూడా ఒక సమస్య ఉంది. ఈ 2 సమస్యల కోసం ప్రత్యేకంగా ఈ అపార్ట్మెంట్లు అందరూ సుమారు ఒక 50 ఫ్యామిలీలు 60 ఫ్యామిలీల దాకా ఉన్నారు. వాళ్ళందరి యొక్క సమస్యగా ఇవాళ ప్రత్యేకంగా వచ్చి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నంబూరు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు పి ధనలక్ష్మి
శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ 3 చక్రాల సైకిల్ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఏదైతే ఓట్లు వేశారో ఆ అధికారం ప్రజల కోసం వాడాలని మంచి ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్ సెల్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఇక్కడ అటెండ్ అవుతాడు. ప్రతిరోజు కూడా గ్రీవెన్స్ సెల్ పెట్టిన ప్రతిరోజు ఎమ్మెల్యే ఉంటారు, స్టాఫ్ ఉంటారు, ఒక అడ్వకేట్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, పార్టీ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటారు. అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఏదైనా చిన్న మందులు కావాలి, డబ్బులు హాస్పిటల్ పంపించాలంటే ఇమీడియట్గా మేమే సెటిల్ చేస్తున్నాం. ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటివి కావాలి సామాన్లు, ఈ 10,000 రూపాయలు దానికి మనం పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు, ఎవరికి లెటర్ రాసేవలసిన అవసరం కూడా. అంటే ఇమీడియట్గా మనమే చేసేవాళ్ళు. ఏ పార్టీ నమ్ముకుని మనం ఇవాళ సీట్లో కూర్చున్నామో ఆ పార్టీ చెంతకు వచ్చిన ప్రతి సక్సెస్ఫుల్ గ్రీవెన్స్ సెల్. ఎందుకంటే రోజు వందలాది మంది వస్తున్నారు, కొత్తలో వేల మంది వచ్చారు. సమస్యలు పరిష్కరించుకుంటూ పోతే వందల్లోకి మిగిలారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి దేనికి ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతో భోజనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అది కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదకి అది కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం, వాళ్ళ సమస్యను చెప్పుకోవడం, తర్వాత శుభ్రంగా భోజనం చేయడం, ఇంటికి వెళ్ళటం, 2-3 రోజుల్లో ఆ సమస్యకి పరిష్కారం దొరకటం, ఇది ఈ కాన్సెప్ట్. ఎమ్మెల్యే గారు, తాడేపల్లి ఎమ్మెల్యే గారు ఈ అమ్మాయికి ఒక్క రోజులోనే ఎంబటి సైకిల్ ఇచ్చారు. ఆయనకి మేము రుణపడి పార్టీ తరఫున ఎప్పుడూ ఎల్లకాలం పనిచేస్తాం. జనసేన పార్టీకి మేము రుణపడి ఉంటామని మరీ కోరుతాం. పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని టీడీపీ నేత బుద్దా వెంకన్న కలిశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ 11/3/2020లో మా నాయకులు చంద్రబాబు నాయుడు చెబితేనే నేను బోండా మాచర్లకి వెళ్లామన్నారు. మాపై పిన్నెల్లి బ్రదర్స్ అకారణంగా దాడి చేశారన్నారు. ఈ దాడిలో పాత్రధారి తురక కిషోర్, సూత్రధారి పిన్నెల్లి అన్నారు. మా కారుపై పెద్ద రాళ్లతో కొట్టి దాడి చేశారన్నారు. మాపై దాడి చేసిన వారికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ చేశారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మాపై దాడి ఒక సంకేతమన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మాచర్లని పిన్నెల్లి తయారు చేశారన్నారు. మాపై దాడి చేసినప్పుడు ఏ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అధికారం ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మమ్మల్ని చంపడానికి పథకం వేశారన్నారు. మాపై దాడి కేసులో పిన్నెల్లి మొదటి ముద్దాయన్నారు. 11/3/2000 సంవత్సరంలో ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2020 మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందు అంటే 10/3/2020న ఫోన్ చేసి నైటు మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఇతర స్వతంత్ర అభ్యర్థుల్ని ఎవరిని కూడా అక్కడ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు. మీరు అలాగే బోండమ్మ గారు అలాగే మిగతా ఒక లీగల్ టీం ఉదయాన్నే వెళ్ళి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మన్నారు. అంతే. మేము వెళ్ళి దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ వేయించడానికి కూడా కాదు, పోలీసు వారికి కంప్లైంట్ ఇమ్మన్నారు. కానీ మేము వస్తున్నది తెలుసుకున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని గురించి మళ్ళీ చెప్తాను. అతను ఒక వేలంపాట పెట్టాడు. వేలంపాట అంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని పిలిచాడు. ఈరోజు పలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, బుద్ధయంకన్నా, బోండమ్మ, మిగతా వాళ్ళని కానీ మట్టు పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను, ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ తురకా కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది. అంటే పాత్రధారి తురకా కిషోరు, సూత్రధారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దాడి చేసింది తురకా కిషోరు అండ్ వాళ్ళ అనుచర వర్గం చేశారు. అది ఎంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగా మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని, వాటిని నివృత్తి చేయాలని అవసరం ఎన్నికల సంఘానికి ఉందని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఉదయం పలువురు వైఎస్సార్సీపీ పార్టీ ప్రతినిధులు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ను కలిశారు. అనంతరం సచివాలయం వద్ద అంబటి మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై మాకు అనుమానం ఉందన్నారు.
పోలింగ్ శాతాన్ని ఈసీ 3 సార్లు వేర్వేరుగా వెల్లడించారు. ఏ అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఈసీ వెల్లడించడం లేదు. ఫారం 20 సమాచారాన్ని వెంటనే అప్లోడ్ చేయాలని అంబటి ఈసీని డిమాండ్ చేశారు. అప్పిరెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడైనటువంటి శేషగిరి గారు, ఇంకా తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి కొన్ని విషయాలను మీడియా ద్వారా కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. ప్రధానమైన అంశం ఏమిటంటే దేశవ్యాప్తంగా మే 13వ తారీఖున 7 ఫేజెస్లో జరిగినటువంటి ఎన్నికలు, ఆ తరువాత జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా చాలా పెద్ద మెజారిటీలతో గెలుపొందడం జరిగింది. దీని మీద ఎలక్షన్ ప్రొసీజర్లో ఉన్నటువంటి పద్ధతి ఉన్నటువంటి వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి కొంత పెరగచ్చు. కానీ 8 గంటలకి 78%, 11:30 గంటలకి 80% పైబడి ఎన్నికల శాతాన్ని పెంచుకుంటూ పోయారు. అయినా ఎన్నికలు జరిగినప్పుడు ఫామ్ 20 అనేది పర్టికులర్గా 175 నియోజకవర్గాల నుంచి మీరు నియమించినటువంటి ఆర్ఓస్ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చి మీ దగ్గర ఉండాలి. కానీ ఈ రోజుకి ఎన్నికలు అయిపోయినాయి, అనేకమైనటువంటి ప్రిడామినెంట్ సంస్థలు ఎన్నికల ప్రొసీజర్లో ఎనామలీస్ ఉన్నాయని చెప్తా ఉన్నాయి. ఆ క్రమంలో ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఈ ఓట్లు పోలైనవి, ఈ ఓట్లు ప్రధాన వ్యక్తికి ఈ విధంగా వచ్చిందని చెప్పే పరిస్థితి లేకపోవటానికి కారణాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. దీనికి బాధ్యులు ఎవరో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అప్రమత్తమయ్యారు. గన్నవరంలోని శాసనసభ్యుని క్యాంపు కార్యాలయం నందు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ గీతాబాయితో సహా అన్ని మండలాల వైద్య శాఖ అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని బ్లీచింగ్, ఫాగింగ్ చేయటం లాంటివి, యాంటీ లార్వా ఆపరేషన్ లాంటివి చేయాలని సూచించారు. వైద్యశాఖ పరంగా అన్ని గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. మరణాలు కలగకుండా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని ఆరోగ్య శాఖ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. గన్నవరం శాసనసభ్యులు గారు వైద్యశాఖ పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద ఇది చేశారు. సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్యాల నియంత్రణ దుష్ప్రభావాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సృజన. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశం. ఏలూరులో వైసీపీకి భారీ షాక్. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఘన స్వాగతం పలికిన ఎంపీ కేశినేని చిన్ని. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించిన నేతలు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ను కలిసిన వైసీపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని ఆరోపించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.